విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కనెక్షన్స్ తొలగిస్తామని సర్కార్ నోటీసులు. బలవంతంగా మీటర్లు బిగించబోమని హామీ ఇచ్చిన మంత్రి. స్మార్ట్ మీటర్లపై మాట తప్పిన కూటమి ప్రభుత్వం. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ భారాలపై పోరాటం ఉధృతం. సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఈ పెన్షన్ అదాలత్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే, మా ఏజీ ఆఫీస్ నుంచి ఇది కొత్త కాదండి. మేము మోస్ట్లీ ఒక 5 years నుంచి పెన్షన్ అదాలత్ వేరియస్ డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నాము. బట్ లాస్ట్ 2-3 years నుంచి వీఆర్ ట్రైంగ్ టు కవర్ క్వార్టర్లీ లాగా చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేయాలని ఇప్పటి వరకు మేము 9 districts కవర్ చేశాము. ఇప్పుడు శ్రీకాకుళం, వైజాగ్ ఎందుకు తీసుకున్నామంటే చాలా ఎక్కువ కేసెస్ ఉన్నాయి. పెన్షనర్స్ కేసెస్ అంటే పెండింగ్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని శ్రీకాకుళం తర్వాత వైజాగ్లో ఒక టీంని మా ఆఫీస్ నుంచి పంపించి 1 week బిఫోర్ వచ్చి వాళ్ళు అన్ని కేసెస్ ఏమేమి ఉన్నాయి, ట్రెజరీ మన డీడీఓస్ని ఇంటరాక్ట్ అయ్యి ఏ కేసెస్ ఉన్నాయి, ఏ రీజన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు కేసెస్ పెండింగ్ క్లారిఫికేషన్స్ ఏజీ ఆఫీస్ నుంచి డీడీఓస్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఎందుకు పెండింగ్ ఉన్నాయి, తర్వాత మేము ఏం చేయాలి, ఇవన్నీ సిట్టింగ్ టుగెదర్ మా టీము తర్వాత డీడీఓస్ వాళ్ళు ఇంటరాక్షన్ చేసిన తర్వాతే ఈచ్ కేసు చూసి ఎందుకు అని దెన్ వి కమ్యూనికేట్, వి గెట్ ఇన్ టచ్ విత్ ద పెన్షనర్. వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఉన్న అందరూ పెన్షనర్స్కి వి గెట్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ వచ్చిన వెంటనే we take up those cases and we try to process those cases and pension adalat at your district anedi we are trying to come here to each district. We have also covered last Nellore ki vellinappudu oka mandal level lo kuda velli we covered ante ఎక్కడైనా పర్వాలేదు, ఎక్కడ పెన్షనర్స్ ఎక్కువ మంది ఉన్నారో వీ వుడ్ లైక్ టు గో అండ్ ట్రై టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. వాళ్ళ నుంచి వాళ్ళ గ్రీవెన్సెస్ ఏమున్నాయని కనుక్కుని వీ వాంట్ టు అండర్స్టాండ్ దేర్ ఇష్యూస్ అండ్ వీ వుడ్ లైక్ టు అంటే ఇప్పుడు రీసెంట్లీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ ఇస్ డిజిటైజేషన్, ఎండ్ టు ఎండ్ 100% డిజిటైజేషన్. అంటే పెన్షన్స్ కానీ పిఎఫ్ కానీ ఆన్లైనే అంతా అయ్యి ప్రాసెసింగ్ కూడా ఆన్లైన్ అయ్యి ఒక పెన్షనర్కి ఈ కాపీ పీపీఓ కాపీ ఒక పెన్షనర్కి అది వాళ్ళకి అందాలని అది ఆబ్జెక్టివ్. ఆల్రెడీ ఒక ఆథరైజేషన్ మేము ఈ పీపీఓ కాపీ ఇస్తున్నాము. బట్ స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఆర్బిపిఎస్ అని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ అని వాళ్ళ ఒక ప్యాకేజ్ ఉంది. మా ప్యాకేజ్ ఏమో పెన్మ్యాన్ ప్యాకేజ్ అని. ఈ 2 ప్యాకేజెస్ ఇంటిగ్రేషన్ అయితే కానీ ద ఎంటైర్ ప్రాసెస్ ఫ్రమ్ ద స్టేట్ డిపార్ట్మెంట్స్ నుంచి మా ఏజీ ఆఫీస్కి వచ్చే వరకు అది ఇంటిగ్రేషన్ అయితే ఇంకా సిస్టమ్స్ అంటే ప్రాసెసింగ్ ఆఫ్ ద కేసెస్ ఫాస్టర్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ 30 days ఒక సిటిజన్ స్టార్టర్ అని మాకు ఒక టార్గెట్ ఇచ్చారు. బట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ ఇట్ విత్ ఇన్ 20 days. ఇప్పుడు ఇంకా 15 daysలో కూడా అచీవ్ చేయగలుగుతాము. లేకపోతే ఈ ప్రాసెసింగ్ ఆన్లైన్ ప్రాసెసింగ్ అయితే ఇంకా దానికన్నా అడ్వాన్స్గా చేయగలిగే ఒక ఇది అచీవ్ చేయాలని అనుకుంటున్నాము. ఆ విధంగా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు డూ. సో దిస్ ఇప్పుడు నేను ఏమి మాట్లాడుతున్నాను, ఆర్బిపిఎస్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పెన్మ్యాన్ ఏది మాట్లాడుతున్నానో that will actually reduce the manual and physical delays which were happening, the errors which were happening earlier. ఎందుకంటే ఫిజికల్ ఎర్రర్స్, మాన్యువల్ ఎర్రర్స్, ఒక ప్రింటెడ్ కాపీ మీద డాక్యుమెంటేషన్, ఈవెన్ డేటా ఎంట్రీ లెవెల్లో ఏమేమి ఎర్రర్స్ అయ్యేదో అదంతా తక్కువ అవుతుంది. ఎందుకంటే పెన్షనర్స్ దెమ్సెల్వ్స్ కెన్ యాక్చువల్లీ లాగిన్ అండ్ దే కెన్ ఎంటర్ దేర్ ఓన్ డేటా. డాక్యుమెంటేషన్ అంతా వాళ్ళే చేసి తర్వాత ఎవ్రీ స్టేజ్లో ప్రాసెసింగ్ ఫాస్ట్గా అయ్యి వీల్ బీ ఏబుల్ టు డూ ద authorization very fast. So this is what we are looking at.